రాజు ఒకటి తెలిస్తే ప్రజలు ఒకటి తెలుస్తారా? ఎందుకన్నారంటే ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి 2.0తో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, 30 సంవత్సరాలు పాలిస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయం బాగా గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ గారికి బాగా ఎక్కినట్టుంది. అందుకే 2.0తో మళ్ళీ మేము వస్తాము, 30 సంవత్సరాలు అధికారం చేపడతాము అని చెప్పి ఇప్పుడు ఎవరైతే చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. నా కుటుంబం మీద అక్రమ కేసులు పెడతారా? ఏమనుకుంటున్నారు? నేను మంత్రిగా ఉన్నప్పుడు మీ గురించి ఆలోచిస్తే మీరు అసలు ఎక్కడుండేవాళ్ళు? నేను పెట్టలేక మీ మీద కేసులు, నా కుటుంబాన్ని, నన్ను, 80 సంవత్సరాలు ఉన్నటువంటి మా మామగారిని కూడా అంత ఇబ్బంది పెడుతున్నారు. ఏమనుకుంటున్నారు అసలు మీరు అని చెప్పి ఒక మాస్ వార్నింగ్ అయితే విడుదల రజనీ గారు ఇవ్వడం జరిగింది. మరి రజనీ గారి అభిప్రాయం ఏంటి? మళ్ళీ 30 సంవత్సరాలు అధికారంలోకి వస్తాము, శుభ్రంగా సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆలోచిస్తున్నారా? ఏ విధంగా ఆవిడ ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనే విషయాల గురించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు స్టూడియోలో వచ్చేసి సీమరాజు వైసీపీ నాయకులు, అలాగే కీర్తన జనసేన అధికార ప్రతినిధి, ఇక టీడీపీకి తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. సో వంశీ గారు, ఫస్ట్ మీరేమంటారు? మీరు విడుదల రజనీకి సంబంధించి మీరు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆవిడ మళ్ళీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నారో 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము అని చెప్పి రజనీ గారు కూడా అంటున్నారు. మీరేమంటారు? మేడం, మీకు మరి వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారికి, జనసేన అధికార ప్రతినిధి గారికి ముందుగా గుడ్ మార్నింగ్ అండి. మహాన్యూస్ ప్రేక్షకులకు కూడా. చిలకలూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పటికప్పుడు వచ్చి గెలిచినటువంటి ఎమ్మెల్యే రజనీ గారి గురించి ఈ రోజు మనం డిబేట్ పెట్టుకున్నాం. ఆవిడకి నేను ఒక బాధితుడిని. ఎందుకంటే మేడం, మాకు దగ్గరగా మా కాన్స్టిట్యున్సీ పొన్నూరుకి అతి దగ్గరగా ఉండేటటువంటి కాన్స్టిట్యున్సీ చిలకలూరుపేట. అయితే ఇప్పుడు ఈ రోజు ప్రధానంగా విడుదల రజనీ గారు ప్రెస్ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఆవిడ చేసిన అరాచకాల మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆవిడ చేసిన అరాచకాలు ఏంటంటే అండి, ఒక ఎస్సీ యువకుడు, పిల్లికోటి అనేటటువంటి ఒక ఎస్సీ యువకుడిని పోలీస్ స్టేషన్ లో బంధించి అతన్ని పోలీసులతో కొట్టించి వీడియో కాల్ లైవ్ లో చూశారు విడుదల రజనీ గారు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆవిడ ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టేసి అదొక కట్టుకథ అని చెప్తా ఉన్నారు. ఆ కట్టుకథ అయితే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము అక్కడికి వెళ్ళాం మేడం. నారా లోకేష్ గారి ఆదేశాలతోటి మేము ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను, పిల్లి మాణిక్యరావు గారని ఇప్పుడు ప్రస్తుత లిట్ క్యాప్ చైర్మన్ గారు అక్కడికి వెళ్ళాం. మరి పోలీస్ స్టేషన్ ముందే మేము ధర్నా చేశాం. ఒక ఎస్సీ యువకుడిని పోలీస్ స్టేషన్ లో పడి కొట్టి వీడియో కాల్లో చూసి ఎమ్మెల్యే ఎంజాయ్ చేస్తా ఉంటే మేము ధర్నా చేశాం పోలీస్ స్టేషన్ ముందు. ఆ వీడియో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. దిస్ ఈస్ ది వీడియో. మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ధర్నా చేసినప్పుడు వీడియో. ఓకే, 2019లో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసినటువంటి ధర్నా ఇది. మరి ఇది కూడా కట్టుకథ అవ్వాలి కదా, మాకేం పని పాటలేక వెళ్ళలేదు కదా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడానికి. అతన్ని కొట్టారని చెప్పి మాకు ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. అతని కుటుంబం నారా లోకేష్ గారికి తెలియజేశారు. నారా లోకేష్ గారి ఆదేశాలతో మేము వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసినప్పుడు వీడియో. మరి మేడం గారేమో ఇది కట్టుకథ అంటా ఉన్నారు. ఇంకొకసారి ఏం చేశారంటే మేడం, ఇదే పిల్లికోటిని ఇతని వైఫ్ అరౌండ్ 9 months ఆర్ 7 నిండు గర్భిణిగా ఉన్న టైంలో ఇదే పోలీస్ స్టేషన్ లోకి మళ్ళీ ఉగ్రవాదిని లాక్కెళ్ళినట్టు అర్ధరాత్రి లాక్కెళ్ళారు 2021లో. అప్పుడు కూడా మేము వెళ్ళి పిల్లికోటి గారు సిఐ గారితో గొడవ పడ్డారు. ఎలా తీసుకొస్తారు, ఎలా ఒక దళితుడిని తీసుకొచ్చి స్టేషన్ లో మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అని చెప్పేసి పిల్లి మాణిక్యాలరావు గారు అప్పుడు కూడా మేము ఫైట్ చేసాం. మరి ఇవన్నీ కట్టుకథలు కాకూడదు కదా, ఇవన్నీ కట్టుకథలు కాదు కదా. మేము నిజంగా వెళ్ళాము. మరి మేడం గారు ఏం చెప్తా ఉన్నారు, ఇవన్నీ కట్టుకథలు అని చెప్తా ఉన్నారు. తర్వాత మేడం గారు అరాచకాలన్నీ లిస్టు చూసుకుంటే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఇప్పుడు మేడం గారు అధికారం కోల్పోగానే ఒక గ్రామం పసుమర్తి అనే ఒక గ్రామం ఉంటుంది మేడం, అక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో. వాళ్ళకి రైతుల దగ్గర 12 లక్షల రూపాయలు ఇవాళ కమిషన్ తీసుకుంది. అయితే అధికారం కోల్పోగానే మరి ఏమనుకుందో ఏమో, రైతులు మరి మా డబ్బులు మాకు ఇచ్చేయమ్మా, ఇక చేసింది చాలు అనుకున్నారు. కానీ
ప్రతి రైతుకి తీసుకున్న ప్రతి రైతుకి 12 లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చింది. ఆ తర్వాత ఎడవల్లి గ్రానైట్ భూములు మేడం, ఈ ఎడవల్లి గ్రానైట్ భూముల స్కామ్ 60,000 కోట్లు. ఈ ఎడవల్లి గ్రానైట్ భూముల స్కామ్ లో అవినాష్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. అవినాష్ రెడ్డి కడపకు చెందినటువంటి ముఖ్యమంత్రి బంధువుల కంపెనీలు ఇష్టానుసారం చిలకలూరిపేటలో ప్రకృతిని దోచుకున్నందుకు ఈవిడికి ఇచ్చిన బహుమానం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అనేటటువంటి నేమ్ ప్లేట్ ఎవరి పేరు చెవున. సో ఈవిడ యుఎస్ లో కూడా ఉన్నప్పుడు కంపెనీలను వదిలేసుకుని అక్కడంతా కంపెనీలు అమ్మేసి మరీ ఇక్కడికి వచ్చారు కదా రాజకీయాల్లోకి చేరడానికి. ప్రత్తిపాటి పుల్లారావు గారే ఆవిడని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన మీదే కేసు పెట్టడం, వార్నింగ్ ఇస్తుంది, ఆయనకే మాస్ వార్నింగ్ ఇచ్చారు. అవును మేడం, ఇప్పుడు అదంతా వాస్తవం. ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈవిడ్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. మహానాడు వేదికగా విశాఖపట్నంలో 2018లో నేను సైబరాబాద్ లో పెరిగిన మొక్కని అని చెప్పింది. ఆ మొక్క మరి రాజకీయ అవసరాల కోసం మీరు ఇంకొకటి కూడా చూడాలి. ఇక్కడ ప్రత్తిపాటి పుల్లారావు గారి మీదే కేసు పెట్టాను, అది పోటీ చేసి గెలిచింది అని చెప్తున్నారు కానీ 2019లో మర్రి రాజశేఖర్ అనేటటువంటి వ్యక్తిని కాదని చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈవిడకి టికెట్ ఇచ్చినందుకు కాను ఈవిడ ఆయనతో ఎన్నికలు అయిపోయే వరకు నాన్నగారు మా నాన్నగారు లాంటి వారు మీరు అని చెప్పేసి మర్రి రాజశేఖర్ గారిని పొగుడుతూ ఉండేది. ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఈవిడ గెలిచిన తర్వాత ఎన్నికల కేంద్రం నుంచి బయటకు వస్తా రాజశేఖర్ గారి ముఖం కూడా చేయలేదు మన మహానటి విడతల రజని. అంటే యూజ్ అండ్ త్రోకి మేడం గారు బాగా పనికి వస్తారనమాట. సో ఇప్పుడు మన ప్రధాన డిబేట్ ఏంటంటే మేడం గారు నిన్న చెప్పిన ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకుంటే మేడం నాది పురుషోత్తంపట్నం అని చెప్తా ఉన్నారు, మీరు విన్నారో లేదో? విన్నాను. నాది పురుషోత్తంపట్నం గుర్తు పెట్టుకో అంటా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, నీ ఊరి పేరు చెప్పుకొని గుర్తు పెట్టుకో అంటా ఉన్నావు. నీ ఊరి ప్రజలేమో నిన్ను ఓడించడానికి కంకణం కట్టుకొని నువ్వు ఆ రోజు నువ్వు ఎప్పుడైతే 2019లో పోటీ చేసావో పురుషోత్తంపట్నంలో నువ్వు మైనస్, 2024లో పురుషోత్తంపట్నం గ్రామంలో పుల్లారావు గారు ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు ఒకటే మేడం, నేను 100 మందికి ఉపాధి కల్పించాను నాది పురుషోత్తంపట్నం అని చెప్పుకోవచ్చు. నేను 100 మంది జీవితాన్ని నిలబెట్టాను నాది పురుషోత్తంపట్నం అని చెప్పుకోవచ్చు. చిలకలూరుపేట నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టాను నాది పురుషోత్తంపట్నం అని చెప్పుకోవచ్చు. అంతేగాని ఎస్సీ కుర్రాళ్ళని స్టేషన్లో వేసుకొట్టి వీడియో కాల్లో చూస్తాను నాది పురుషోత్తంపట్నం, ఎడవల్లి గ్రానైట్ భూముల్లో 60,000 కోట్లు కొట్టేస్తాను నాది పురుషోత్తంపట్నం, అలాగే ఇక ఉన్నాయి కదా మేడం గ్రావెల్లో దోచుకుంటాను నాది పురుషోత్తంపట్నం, చిలకలూరుపేట నడిపట్నం పార్క్ ని 50 కోట్ల రూపాయలకు తాకట్టు పెడతానని అది పురుషోత్తంపట్నం. అంటే పురుషోత్తంపట్నం గ్రామస్తులు ఏమన్నా పిచ్చోడా మేడం? చూస్తా ఊరుకుంటారా? ఇవన్నీ చూస్తా ఊరుకుంటారా? ఇవి అరాచకాలు అన్ని కూడా. ఒక్క పురుషోత్తమపట్నం ఒక్కటే కాదండి, చాలా ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నించారు కదా. చిలకలూరుపేట నియోజకవర్గంలో గురించి చెప్పుకుంటే చిలకలూరుపేట నియోజకవర్గంలో అమృత్ పథకానికి నిధులు అని చెప్పేసి 50 కోట్ల రూపాయలకి గాంధీ పార్క్ ని తాకట్టు పెట్టారు విడతల రజనీ గారు. 50 కోట్ల రూపాయల నిధులు ఆ అమృత్ పథకానికి వాడలేదో ఏమైనాయో తెలియదు. చిలకలూరుపేట నియోజకవర్గానికి బైపాస్ అని మేడం మాట్లాడుతూ ఉన్నారు. చిలకలూరుపేట బైపాస్ ప్రత్తిపాటి పుల్లారావు గారి హయాంలో స్టార్ట్ చేయబడింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఈవిడొచ్చి ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ ఈవిడికి నచ్చిన విధంగా సమర్పించుకోలేదని 4 సంవత్సరాలు ఆ పనిని బ్రేక్ చేసింది. 6 నెలల్లో పూర్తయ్యే పని ఈవిడ 5 సంవత్సరాలు చేసింది. ఇప్పటికి కూడా పాక్షికంగానే ఓపెన్ అయింది చిలకలూరుపేట బైపాస్. మీకు ఒక మాట చెప్పారు అమృత్ పథకం గురించి, ఆవిడ ఒక మాట కూడా అన్నారు, అది లాస్ట్ స్టేజ్ లో ఉంది, మీరు ఆ పథకాన్ని కంటిన్యూ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా. ముందు అసలు దానికి తెచ్చినటువంటి పార్క్ తాకట్టు పెట్టి తెచ్చినటువంటి 50 కోట్లు ఏమని ఆవిడ చెప్తే ఆ నిధులు తీసుకొని స్టార్ట్ చేస్తారు మేడం. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా 50 కోట్ల నిధులు పెట్టుకోవాలి. రాష్ట్రం వీళ్ళు చేసిన పనికి బడ్జెట్ అసలు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఇప్పుడు 50 కోట్ల రూపాయల నిధులు ఏమైనాయో మేడం గారికి చెప్పనండి, అమృత్ పథకం కొనసాగిస్తారు. 50 కోట్ల రూపాయల నిధులు ఏమైనాయి, ఆ 50 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే అమృత్ పథకాన్ని కొనసాగిస్తారు. ఎక్కడనే చెప్తే దేనికి వాడారా లేదంటే మీ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వెళ్ళినాయో చెప్తే తీసుకొస్తారు బయటికి. డైరెక్ట్ అకౌంట్ లోకి పోయింది వంశీ గారు, డైరెక్ట్ గా మా యొక్క అకౌంట్ లోకి పోయింది. ఇంత నిస్సిగ్గుగా ఇంత ధైర్యంగా చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు నువ్వు చిలకలూరుపేట గురించే మా అక్కని ఒకదాన్నే బదనాం చేస్తున్నావు తప్ప రాష్ట్రంలో జరిగింది ఏంది? రాష్ట్రంలో మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మంత్రి వర్యులు చేసింది ఈ కహానీలే కదా. ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి అంటున్నారా మీరు? మీ అక్క జస్ట్ 50 కోట్లే అంటున్నారా మీరు? చెల్లరది 50 కోట్లు మా పార్టీలో. ఎడవల్లి భూముల్లో దోచుకున్న 60,000 కోట్లు అన్ని అన్ని ఉన్నాయి కానీ ఇది ఒకటి మాత్రం ఇప్పుడు 2.0 ముందుకు పోతారు రేపటి నుంచి చూడండి మీరు.
ఏం చేస్తారు 2.0 అంటే? రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్ముతాము, లేదంటే ఇంకొకటి చేస్తాం. అది మీకు చెప్తారా? అన్న ప్రాణాలకు ఏం రాసున్నాడో అది మాకే రాలంగా. మరి మీ అక్కకి చెప్పండి, 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇక్కడే రాజకీయం చేస్తానంటా ఉన్నారు మీ విడుదల రజనీ అక్క. ఆవిడకి చెప్పండి, విడుదల రజనీ అక్క కూడా నేను మంత్రిగా ఉన్నాను, విడుదల రజనీ అక్క నేనే వెనకేసుకో రావట్లే. మా పార్టీ అధికారంలో ఉన్నది, మాకు కళ్ళు నెత్తికెక్కి అహంకారంతో మేము రకరకాలైనటువంటి చర్యలు రకరకాలుగా చేసుండొచ్చు. మేమే సుప్రీంలో, మేమే అధికారంలో ఉన్నాం. ఏం మీ చంద్రబాబు నాయుడు మాదిరి ఏమన్నా ఉండమంటారా, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాదిరి ఏమన్నా ఉండమంటారా? రాజారెడ్డి రాజ్యాంగం నడుచాలి. భారతదేశంలో ఏ రాజ్యాంగం ఉండదో ఆ రాజ్యాంగాన్ని మీరు నడిపించారు. ఒక్క సెకండ్ కూడా బతకడం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కడి వల్ల కాదు, రాదు. అది ఒప్పుకున్నాను. నేను చెప్తున్నా వైసీపీ పార్టీలో నిజాలు నిర్భయంగా చెప్పేటువంటి కూడా అంటే సీమరాజా ఒకడే. మేము భారత రాజ్యాంగాన్ని పార్టీలా రాజారెడ్డి రాజ్యాంగాన్ని పాటించినాము. అదే విధంగా చూసుకుంటే చెల్లూరుపేటలోనే మా యొక్క మంత్రిగా ఉన్నప్పుడే సోషల్ మీడియాలో ఆమె పోస్ట్కి ఏదో కింద కామెంట్ పెట్టినారని నెల్లూరుకు పోయి ఇద్దరిని తీసుకువచ్చారా పోలీసు వాళ్ళు. మరి చూడు, అంటే వచ్చే 30 సంవత్సరాలు కూడా మీరు రాజారెడ్డి పాలనే చేద్దాం అనుకుంటున్నారా? అంతే. మాకెందుకు మా ఈ రాజ్యాంగాలు, ఇల్లు డెవలప్లు, రాజధానులు, పోలం ఎవడికి కావాలి ఇన్ని? మాకేదో మేము అధికారంలోకి వచ్చినా మా జోబీలు నిండాయా, మా కుటుంబ సభ్యులు లేదంటే మా బంధువర్గాలు బాగుపడితే చాలు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి మేమేం చేసాము, అందుకే మాకు 11 వచ్చాయి. రేపు రాబోయే రోజుల్లో 2039లో అయినా 49లో అయినా 175 178 స్థానాలు అన్నని గెలిపించి రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మి పోలవరం అయితే పూర్తి చేయబోతా ఉన్నాం. రైట్, ఒకసారి కీర్తన గారితో కూడా మాట్లాడదాం. కీర్తన గారు, మీరేమంటారు రజనీ గారు అన్న మాస్ వార్నింగ్ కి సంబంధించి? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి, మహాటి వీక్షకులకి నమస్కారం మేడం. శివరాజా గారు అంత బహిరంగంగా ఒప్పుకుంటుంటే ఇంకా మేమేం చెప్పగలుగుతాం? ఎందుకంటే నేను కూడా ఆయన డిబేట్స్ అన్ని ఆయన చూస్తున్నాను, ఆయన లైవ్ లన్నీ చాలా ధైర్యంగా వాళ్ళ పార్టీ గురించి ఆయన చాలా బాగా చెప్తున్నారు. సార్, అంటే మీ మెయిన్ అజెండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు అక్రమంగా వాళ్ళ ఆస్తిని దోచుకుంటూ అక్రమ కేసులు పెట్టుకుంటూ ముందుకు సాగాలి అని అన్నందుకే మీ ప్రణాళిక ఇలా అయ్యి 11 సీట్లకు పరిమితమైంది. ఇప్పుడు మళ్ళీ మీరు నిసిగ్గుగా వచ్చి విడతల రజనీ గారు కావచ్చు, అంబటి గారు కావచ్చు, ఎంత అసలు వీళ్ళ పరిపాలన రామరాజ్యంగా గడిచిందేమో, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాక్షస రాజ్యంగా దీన్ని మారుస్తుందేమో అని నిసిగ్గుగా అబద్ధాలు చెప్పడానికి కూడా ఒక ఆలోచన ఉండాలి. ఏదైతే ఇప్పుడు మేము చెప్పేదే ఈ 5 సంవత్సరాల పాటు చెప్పిందే అది. మేము చెప్పిన మేనిఫెస్టో ఎట్టబోయింది, మేము ఏం చేసినాము, ఏమన్నా రాష్ట్ర ప్రజానికానికి ఏమన్నా మేలు చేసినామా, లేదంటే రాష్ట్రానికి ఏమన్నా పరిశ్రమలు తెచ్చినామా, లేదంటే రాష్ట్రానికి సంబంధించి ఆదాయాన్ని ఏమన్నా పెంచినామా? నవరత్నాలు అమలు చేశారా? యాడ చేశారమ్మా, ఏ ఊర్లో చేశారు? అందుకే నా 11 వచ్చాయి. అన్ని ఊర్లలో సక్రంగా చేసి ఉంటే బాగానే వచ్చు. వాళ్ళు చుట్టాలకు ఇచ్చుకున్నారు, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాకు అందినాయి, ఏమందినాయి? ఆ చుట్టాలు కూడా ఇంకా బయటికి చెప్తే బాగుండదులే అని చెప్పి అవకాశం వచ్చినప్పుడు మనం అన్నకు చూపించాంలే అని చెప్పి బాగానే చెప్పినారు గుణపాఠం. ఖచ్చితంగా 2.0 అన్నారు. 2.0 బ్రహ్మాండంగా ముందుకు సాగేటువంటి పని ఉండదు. నేను కూడా అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా మన అన్న లాంటి వాళ్ళు, అక్క లాంటి వాళ్ళు ఎంతమంది ఈ మధ్య డిబేట్లు పెట్టి చేసినా కూడా నేను ముఖ్యమంత్రిని చేసేదాకా నా పోరాటం అయితే ఆగదు. మేము ప్రతిరోజు చెప్పేది అది. వాళ్ళందరూ ఒకప్పుడు డబ్బు కొట్టలే కదా సార్, సోకాల్డ్ మినిస్టర్స్ అంతా జగన్ అన్న డబ్బు కొట్టి ఈ రోజు ఈ స్థితికి తీసుకొని వచ్చారు కదా. మా పార్టీలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే మీడియా పాయింట్ వచ్చి మాట్లాడాలన్నా, డిబేట్ లో కూర్చొని మాట్లాడాలన్నా, లేదా ప్రెస్ మీట్ పెట్టాలన్నా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏ పేపర్ అయితే PDF వచ్చాదో అదే మాట్లాడాలా. నేను అట్లా మాట్లాడేవాడిని కాదు. నాకు వచ్చినా కూడా నేను మాట్లాడను. అంటే మీకు కూడా వస్తుందా? ఖచ్చితంగా నాకు ఈ రోజు కూడా వచ్చింది. నేను రేపు ఉదయం మహా న్యూస్ పోతున్నా అంటే ఈ పాయింట్లు మాట్లాడన్నారు. నేను ఎందుకు మాట్లాడతా? అట్లా మాట్లాడి చెప్పండి మాకు కూడా. అయ్యి చెప్పకూడదు సార్. అయ్యి చెప్తే నాకు అయ్యి నేను బయట పెట్టానంటే ఇంకా నాకు మా పార్టీలో ఉండే వాళ్ళకు తేడా ఏమున్నది? ఇంకా సీమరాజాని ఎందుకు? ఇంకా సీమరాజాని కూడా అదే ఘాటికి కట్టారు. విజయసాయి రెడ్డి గారే మాట్లాడారు, మరి మీరెందుకు మాట్లాడారు? నేను అన్నను ముఖ్యమంత్రిని చేయాలి, విజయసాయి రెడ్డి అన్నను ముఖ్యమంత్రి చేయకూడదు అని చెప్పినాడు. నేను అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా పోరాటం అయితే ఆగదు. సెక్యూరిటీ ఏమైనా ఇస్తున్నారా విజయసాయి రెడ్డి గారికి సీమరాజా గారు? సెక్యూరిటీయా ఏమన్నా ఇవ్వమంటారా? మమ్మల్ని అంటున్నా, గవర్నమెంట్ లో ఉన్నాం కదా, ఏమన్నా బాగుంటా సార్. 2.0 కదా, 1 అట్లా వచ్చాయి. ఇంకా 2.0 సీమరాజా గారు, మీ అన్న పుణ్యాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అనుమానాస్పద మృతి జరిగినా గానీ దాని వెనక ఏదో ఉందని చెప్పి ఆ ప్రజలందరికీ కూడా అనుమానం వచ్చే స్టేజ్ కి తీసుకెళ్లిపోయారు రాష్ట్రాన్ని. మరి అవును,
వాస్తవం ఇది. సో ఏం చెప్తాను మీరు అంత బహిరంగంగా అబద్ధాన్ని చెప్తున్నారు? నిజంగా ఇది అబద్ధం అని పక్కా రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, అయినా కూడా ఇది నిజము అనేటువంటి ప్రయత్నంలోనే మాది 5 ఏళ్ళు. టాపిక్ ని మీరు విడుదల రజనీ గారి వైపు నుండి ఎంత డైవర్ట్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళ డిబేట్ అది, కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. Right. విడుదల రజనీ గారి మా టాపిక్ ఎక్క కదా పాపము ఎంత అయినా కూడా అక్క గురించి చెప్పడానికి తమ్ముడికి కొంచెం బాధగా బాధ ఉంటుంది కదా. ఆ. నేను ఆమె చేసింది నేనేం చేయలేదు అనలేదా. వాళ్ళ మరిది ఉన్నాడు ఒక ఆయన, ఏ విధంగా చిలకలూరుపేట నియోజకవర్గం ఏ విధంగా ఇది చేశాడు, రెవెన్యూ భూములకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఆయన ఫారిన్ లో వ్యాపారాలు చేసుకుంటాడంట సీమరాజా గారు. ఆయన సిటిజన్ అంట నేను అక్కడ. ఆ రోజే చెప్పిన ఇది తప్పు, ఇది తప్పు, ఇది డ్యామేజ్ మనకు, ఇది డ్యామేజ్ అని చెప్పి ఈ నుంచి గుంటూరుకి ఎత్తుకున్నారు. ఏడు అయిపోయింది కథ, ఏడు చిలకలూరుపేటలో ఉన్నటన్ని మింగినాము, ఇంకా గుంటూరులో ఏమన్నా ఉంటే చూద్దాం పండి అని అడిగిపోయారు. ఏడున్న చెత్తను ఎత్తుకొని విజయవాడలో వచ్చే చెత్త కదా అది, అది చెత్తే కదా. రాష్ట్ర ప్రజలు వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు ఏంది కథ ఏందని. మేమేమో సోషల్ మీడియాలో కెమెరామెన్ పెట్టుకొని మా ఎత్తుల ప్రకారం మేము చేసిందంతా అదే సీమరాజా గారు ఇందాక మీరు అన్నారు కదా, ఒక కామెంట్ పెడితే నెల్లూరు నుంచి తీసుకొచ్చారని. అవును, నేను ఇలాగే 2021 or 22 డేట్ గుర్తులేదు కానీ విడుదల రజనీ గారి గురించి ఒక వీడియోలో ఈవిడ పిఆర్ టీమ్ కి ఈవిడ కెమెరామెన్ లకి లక్షలు ఖర్చు అవుతుందంట. మినిమం మాట్లాడినందుకు నన్ను చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బారావు గారు రమ్మంటున్నారు అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేస్తే, దేనికి రమ్మంటున్నారు బాబు అని అడిగితే మీ మీద కంప్లైంట్ అయింది అని అన్నారు. సరే ఎఫ్ఐఆర్ చేసేసి ఎఫ్ఐఆర్ నెంబర్ చెప్తే, లేదంటే వచ్చి అరెస్ట్ చేసుకోండి కానీ కంప్లైంట్ స్టేజ్ లో ఉంటే నేను చిలకలూరుపేటకి రాను అని చెప్పా. అదే టైంలో ఘర్షణ మీడియా అని చెప్పేసి మా సహచరుడు బొబ్బూరి వెంగళరావుని చిలకలూరుపేట టౌన్ పోలీసులు పిలిచారు. అతను కూడా ఎఫ్ఐఆర్ చేస్తే చేసుకున్నప్పుడు పిలవండి కానీ ఎఫ్ఐఆర్ చేసే వరకు నా మీద కనుక మీరు ఇట్లాంటి కంప్లైంట్ స్టేజ్ లో మమ్మల్ని పిలవద్దు, మేము మా లాయర్లతో వస్తామని చెప్పాము. ఆ తర్వాత మేమిద్దరం కోర్టుకి వెళ్ళేసి ఆ కేసును కొట్టేయించుకున్నాం. మరి చిన్న ఆవిడ పిఆర్ టీం గురించి మాట్లాడితేనే తట్టుకోలేనటువంటి విడుదల రజనీ గారు ఆవిడ చేసినటువంటి పనికి నిన్న ఎఫ్ఐఆర్ కట్టేసి, ఇది కూడా ఫస్ట్ ఎఫ్ఐఆర్ కడతారా? కేసు పెట్టింది ఒకటి, ఆవిడ పెట్టింది 100 కేసులు. ఒక్క కేసు పెడితేనే ఇంత. ఒక కేసుకే ఈ మాదిరి బాధపడతారే మీరు ఎందుకు? మా అక్క ఆమె చేసింది, అవినీతి చేసింది, అక్రమాలు చేసింది, సరే వాటిని ప్రజల ముందు పెట్టండి, మీరు నిరూపించమంటున్నారు వంశీ గారు. మీరు నిరూపించండి. మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజానికి తెలియజేయండి. కోర్టు నమ్మింది కాబట్టే కదా ఎఫ్ఐఆర్ చేసింది. నమ్మి ఇది సక్రమమైన కేసు, దీనికి ఎఫ్ఐఆర్ కట్టి విచారించండి అని చెప్తే కేసులకు వీటికి భయపడే పార్టీలో ఎవరు లేరు. భయపడకపోతే పసుమర్తి గ్రామ రైతులకు 12 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చావు? న్యూ బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని తోటి నువ్వు అప్పటి ఎస్పీ గారి సమక్షంలో 2,40,00,000 రూపాయల ఎస్పీ జాషువా నువ్వు కలిసి నా దగ్గర నొక్కేశారని చెప్తే, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానితో నువ్వెందుకు బేరసారాలు తాగిస్తున్నావు? మీడియా ముఖంగా వచ్చి అయితే ఛాలెంజ్ అయితే చేసింది కదా ధైర్యంగా. ఒక్క ఎఫ్ఐఆర్ కే భయపడకపోతే నువ్వెందుకు అసలు నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి మీ విడుదల రజనీ యొక్క ప్రధాన కారణం ఒకటి చెప్తాను వినండి. మొన్న 7వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు విలువలో విశ్వసనీయత గురించి మాట్లాడారు. 8వ తారీఖు వినండి 8వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు షర్మిలారెడ్డి గారు ఆ విలువలు విశ్వసనీయత గురించి చెప్పి, జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయతలు ఇలా ఉంటాయని చెప్పి ఒక 20 నిమిషాలు మాట్లాడినటువంటి వీడియోలు ఈ రోజు గ్రామానికి ప్రతి సెల్ ఫోన్ లోకి వెళ్ళాయి. వాటి నుండి డైవర్ట్ చేయడానికి ఏం దొరక్క ఎవడో మరి విజయసాయి రెడ్డి ఉండేవాడు ఇదివరకట, వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసేవాడు. సకల శాఖ మంత్రి సద్దల రామకృష్ణారెడ్డి ఉండేవాడు. ఇక ఆయన వస్తే చెప్పులు తీసుకుని కొడుతున్నారు వైసీపీ కాబట్టి ఎవరు విడుదల రజనీ ఒకటి దొరికి, అమ్మా నువ్వు వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ జగనన్న వదిలిన బాణాన్ని అటువైపు మళ్ళించమ్మా అని చెప్పి జగనన్న దేవుడిచ్చిన చెల్లిని ఇంకో బాణాన్ని వదిలాడు రజనీ అక్కని. ఆ బాణం ఫలించలా. పుల్లారావు గారు గట్టిగిచ్చారు, నేను 30 ఏళ్ళు ఇక్కడే ఉంటాను పురుషోత్తం పట్నంలో అని అనింది. 3 రోజులు ఉండమ్మా చాలు, నీ బతికేంటో చూపిస్తామని చెప్పి పుల్లారావు గారు అన్నారు. దీనికేంటి సమాధానం సీమరాజా గారు? దీనికేం సమాధానం? ఇప్పుడు దీనికి 3 రోజులు 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటా మాది పురుషోత్తం పట్నం అని చెప్పి విడుదల రజనీ అన్నదానికి 3 రోజులు చాలు అని చెప్పి పుల్లారావు గారు ఛాలెంజ్ చేశారు. నిన్న పురుషోత్తం పట్నం గ్రామస్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి నువ్వు మా గ్రామానికి ఏం చేసావు ఒకటి చెప్పు అని అడిగారు. నువ్వు మా గ్రామంలో ఉండడానికి ఇల్లు లేదు కాబట్టి నువ్వు చిలకలూరుపేటకి ఇల్లు కట్టుకున్నావు, పురుషోత్తం పట్నం వదిలేసని చెప్పారు.
వాస్తవం నువ్వు మాట్లాడేదన్నీ కూడాను నేనేం చెప్తాను అంటే అసలు నీకు తెలియని సంగతి ఒకటి చెప్తాను విను సింహరాజా గారు. సెప్టెంబర్ 13, 2024 మా మొక్క మీ దగ్గర చెట్టు అయినటువంటి విడుదల రజని మీ పార్టీలో వచ్చే కదా వచ్చింది మా పార్టీలోకి. మీరు నాటిందే కదా ఇప్పుడు చెట్టు ఓళ్ళదికి భూమిలోకి పోయి అన్ని లోడతాది. జనసేన పార్టీలో జాయిన్ అవడానికి సెప్టెంబర్ 13, 2024 అప్పటికే జనసేన పార్టీతో చేసుకుంటారు. జనసేన వాళ్ళు జాయిన్ చేసుకుంటారా? జనసేన వాళ్ళు జాయిన్ చేసుకునేట్టుగా ఉంటే మా పార్టీ అన్నా నేను తప్ప ఎవడు నన్ను కంప్లీట్ చేయనండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి మీ మొక్క వెళ్ళింది. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు వెళ్తున్నారు కదా, మీతో పాటు నన్ను కూడా జనసేన పార్టీలో తీసుకెళ్ళండి అని అంటే నీకు దండం అమ్మా, నన్ను రానిచ్చారు కానీ నిన్ను ఏ కోసాన జనసేన గానీ తెలుగుదేశం గానీ కనీసం కేఏ పాల్ కూడా నిన్ను పార్టీలోకి రానిచ్చే పరిస్థితి లేదని ఏడ్చుకుంటా బయటికి వస్తా ఉంటే ఒక ప్రెస్ ఛానల్ అమ్మాయి ఆ ముందు మైక్ పెడితే మైక్ ఇసిరి కొట్టి ఆ అమ్మాయి గాయపరిచే విధంగా కారిడోర్ వేసేసి పారిపోయింది. ఆ రోజే విడుదల రజని జనసేన పార్టీలో చేరడానికి ట్రై చేస్తే జనసేన పార్టీ గేట్లు మూసుకుపోయిన మాట వాస్తవం కాదా సింహరాజా గారు? వాస్తవే, నేను చెప్తున్నా కదా వాస్తవే. ఇంకెందుకు చెప్తాను అంటే ఇప్పుడు జనసేన వాళ్ళు ఉన్నది కదా, వాళ్ళు చేర్చుకుంటారేమో అడుగు వాళ్ళ పార్టీలో. అన్నా నేను తప్ప ఇంకెవరు మిగలం. ఒకసారి కీర్తన్ గారు కూడా అడుగుదాము. కీర్తన్ గారు మీకేమైనా తెలుసా, విడుదల రజని గారు జాయిన్ అవ్వడానికి ఏమైనా అప్రోచ్ అయ్యారా జనసేన పార్టీని? అలాంటివి మేము బయట చెప్పకూడదు మేడం, ఎందుకంటే నేను అఫీషియల్ పర్సన్ కాబట్టి అలాంటివి మాట్లాడకూడదు. మంతనాలు తెలియాలి కదా. సీమరాజు గారే చెప్తున్నారు కదా, వాళ్ళ పార్టీ నుంచే ఇన్ఫర్మేషన్ ఉండి పరిగెత్తా వెళ్ళారు మీడియా వాళ్ళు, ఆ రోజు ఆమె తోహేసిందని చెప్తున్నారు కదా. అందరూ చూసింది, అది అందరికి తెలిసిందే. నేను పోలేదు. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరికి అధికారం శాస్త్రం కాదు. కీర్తన్ గారు మీరు చెప్పండి. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదని సీమరాజా గారు గుర్తు పెట్టుకోవాలి. అధికార మతంతో వీళ్ళు గత 5 ఏళ్లు చేసిన పరిపాలన మర్చిపోయేసి ఈ రోజు ఈమె ముందుకు వచ్చి అక్రమ కేసుల గురించి, రెడ్ బుక్ గురించి మాట్లాడుతుంది. ఏ విధమైన రైట్ ఈమెకు ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే జస్ట్ మీరు డిబేట్ అనగా నేను కాల్ చేసి కొంతమంది కనుక్కొని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటే సూర్యనారాయణ అనే సిఐని ఆయన ముందరే ఒక వ్యక్తిని హింసిస్తూ ఆ వీడియో ఈమె రికార్డ్ చేయించుకుందంట. అంటే ఆ వీడియోని చూపించమని చెప్పి అడిగిందంట. అంటే వీళ్ళందరికీ పైశాచిక ఆనందం ఉన్నట్టుందండి. ఎవరినన్నా కొడుతూ ఉంటే చూడాలని జగన్మోహన్ రెడ్డి గాని రాజారెడ్డి బాంబులు వేసేవాడు వీళ్ళు కొడతారు అంతే, తేడా ఏముండదు. ఎస్పెషల్లీ మేడం టీడీపీ గాని జనసేన గాని ఎవ్వరు కూడా ఈమె గురించి వ్యతిరేకంగా ఒక రాత రాయకూడదు. ఇంకోటి కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ పెట్టినా వాళ్ళని తీసుకుపోయి కొట్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఒక్క విడుదల రజని కాదు మేడం, చాలా మంది పొలిటీషియన్స్ వైసీపీలో ఇదే చేశారు. రాజంపేటలో ఒక వ్యక్తి ఎవరో కామెంట్ పెడితే దాని గురించి కూడా వీళ్ళు ఇచ్చేసారు. అటువంటి కరుణాకర్ రెడ్డి వచ్చి కొట్టాడు. భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ మనుషులు వచ్చి రాజంపేటకు వచ్చి కొట్టినారు. చెప్తున్నారు. అది వార్తాపత్రికలో కూడా 2019 లో కూడా పిల్లి కోటి అనే వ్యక్తిని కూడా తీవ్రంగా హింసించారు. మరి ఇప్పుడు మన పక్కన ఉన్న వ్యక్తి కూడా ఆయన కూడా ఒకసారి ఏదో సోషల్ మీడియాలో ఏదో మాట్లాడారు, ఈయనను కూడా అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారని మేము విన్నాం. అంటే ప్రతి ఒక్కరి పైన వీళ్ళ మరిది గారు అయితే ఏకంగా కమ్మవారిపాలెం అంట అక్కడ దాడులకి, అక్కడ రెవెన్యూ ఇన్కమ్ దోచుకోవడానికి, అక్కడున్న మైండ్స్ మీద కాన్సెప్ట్, ఇట్లా ప్రతి ఒక్క చోట వీళ్ళ మరిది ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ రోజు వీళ్ళ మరిది అమాయకుడు అంట, అతనికి ఏమీ తెలియదు. ఈమె అండ చూసుకొని ఈమె వర్గం మొత్తం ఎలా పేటరేగిపోయింది, ఈమె గెలవదని తెలుసు కాబట్టి ఆమెను ఎలా పక్క ప్లేస్ కి పంపించారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందరికి తెలుసు. ఈ రోజు ఈమె మాట్లాడుతుంది. కేవలం వీళ్ళ ప్రభుత్వం మొత్తం మీద మనం గమనిస్తే దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడం. మళ్ళీ వీళ్ళు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా విడుదల రజని అనే వ్యక్తి ఏ తప్పు చేయలేదు, వాళ్ళ మరిది గారు ఏ తప్పు చేయలేదు, వాళ్ళ మామగారు ఏ తప్పు చేయలేదు అంటే మీరు యాక్సెప్ట్ చేయండి. కేసులు పెట్టే భయం ఎందుకు? నేను నిలబడతాను, ఆ కేసులు ముందుకు పోనిస్తాను, నాకు ఎటువంటి భయం లేదు, కూటమి ప్రభుత్వానికి నేను భయపడినని చెప్పమనండి. ఒక స్టేట్మెంట్ ఇవ్వనండి. ఎవరు మేమేం మాట్లాడినా అది పక్కకి వెళ్ళిపోతుంది కదా. అంటే ఈమె తప్పులు చేసింది కాబట్టి, ఈమె అరాచకాలు చేసింది కాబట్టి, ఒక మహిళగా ఇంత దిగజారిపోయి ఈమె బిహేవ్ చేసింది కాబట్టి రాజకీయాలలో ఈమె ఇప్పుడు భయపడుతుంది. ఈరోజు కుటుంబ ప్రభుత్వం మీద మాట్లాడుతుంది. మేము ఏ బుక్ యూజ్ చేస్తే మీకు ఎందుకు? నిజంగా రెడ్ బుక్ లో మీరు చేసిన తప్పులు ఉంటే మేము పనిష్మెంట్ ఇవ్వాలని చూసినా మీరు నిజాయితీ పర్లేదు, ఆ పనిష్మెంట్ మీకు వర్తింపజేయలేం కదా. సో ప్రతి ఒక్కరి మీద మేడం, ఇంకా ఎంపీ శ్రీకాంత్ గారు అనే వ్యక్తి వస్తే ఆయన కార్ అద్దాలు పగలగొట్టి ఆయన ఇబ్బంది పెట్టారంట. అంటే నువ్వు ఎవరితో సత్సంబంధాలు పెట్టుకున్నా, ఎవరితో మంచిగా ఉన్నా, మళ్ళీ ఇవ్వంటుంది 2014 నుంచి 2024 దాకా నేను ఏ రోజు కూడా
ఎటువంటి ఇబ్బంది టీడీపీకి కానీ ప్రజలకు కానీ చేయలేదు. కరెక్ట్ గా నేను ఉన్నాను, నేను అనుకోనుంటే ఎన్ని చేసిండొచ్చు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఎంతమందికి చేసింది మేడం? అక్కడ 1000 కోట్లతో ఆసుపత్రి నిర్మించారంట, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ వచ్చి చూపించుకున్నారు, మీరెందుకు దానికి అడ్డంగా కలిగిస్తున్నారని చెప్పి కూడా ఆవిడ అంటూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ కంపెనీలే పక్క రాష్ట్రాలకు పంపించిన వీళ్ళు మళ్ళీ నిబద్ధత గురించి మాట్లాడుతున్నారు. కంపెనీలు మన దగ్గర రావాలంటే కూడా వీళ్ళ దెబ్బకు భయపడుతున్నారు, మళ్ళీ ఏమైనా వీళ్ళు ఇబ్బంది గురి చేస్తారేమో. గత ప్రభుత్వంలో కమిషన్లకు కకృతి పడ్డారు కదా మేడం. అమర్రాజా ఫ్యాక్టరీ మనకున్న ఒక అసెట్, దాన్ని కూడా ఇతర రాష్ట్రాలకు పంపించడం నిసిగ్గుగా వెళ్ళిపోనేయండి, ఏమవుతుంది అంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కంపెనీస్ యువత పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఈ రాష్ట్రాలు బ్రతకడానికి వెసులుబాటుగా ఉన్న ఆ కంపెనీస్ కూడా వెళ్ళిపోతుంటే బాధపడిన వాళ్ళు కొత్త కంపెనీస్ అట్రాక్ట్ చేసే విధంగా వీళ్ళు ఏ విధమైన రిఫార్మ్స్ తీసుకొని వస్తారు? ఇటువంటి ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్స్ అంతా ఒక ప్యానల్ క్రియేట్ చేసుకుని వైసీపీ అనే దాంట్లో కంచుకోటలాగా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తూ ప్రజల గురించి వదిలేశారు. ఈరోజు పక్క పార్టీల కోసం ఎదురు చూపులు చూసుకుంటూ పక్క పార్టీల కోసం వెళ్ళిపోతున్నారు. నిజంగా నిబద్ధతగా వెళ్ళిన కార్యకర్తలు ఎవరైనా పక్క పార్టీ వైపు ఎందుకు చూస్తారు? నిజంగా మీకు లాయల్టీ ఉండి ప్రజలకు మంచి చేయాలని వస్తే మీరు ఖచ్చితంగా ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ ద్వారా ప్రజలకు సర్వీస్ చేస్తారు. విడుదల రజీ అయినా, అంబటి అయినా, అవంతి అయినా, ఎవరైనా ఈరోజు ఎంతమంది వచ్చేసారు బయటికి? ఇక్కడ సీమరాజా గారు మీ పార్టీని మీరు ఎంత మోసినా ఎవ్వరు కూడా నమ్మరు. ఏంటండి, నన్ను కూడా ఏ పార్టీ రానిరుమా, అందుకే జగన్ అన్నని సీఎం చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అదే లక్ష్యంగానే ముందుకు పోతా. ఆయన వంశేనా ఒకటే, మీరు ఆమె మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేసిన అక్రమాలు ఏమన్నా బయటికి తీసేటువంటి ఆలోచన ఏమన్నా ఉన్నదా? అసలు మంత్రి అనే పేరే అక్రమం చేసి వచ్చింది. అది అక్రమం చేసి వచ్చింది. మంత్రి అయినాక ఎన్ని అక్రమాలు జరిగాయి? ఆమె మంత్రి ఏ విధంగా వచ్చిందో, ఏ దారిని వచ్చిందో అది కోట్లు పెట్టి నేను సరే 1000 కోట్లు పెట్టి నేను హాస్పిటల్ కట్టాను అని చెప్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కి నీళ్లు ఎందుకు ఇవ్వలేదు? ఎయిమ్స్ హాస్పిటల్ కి నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ఘనత మరి విడుదల రజనీ గారిది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పల్నాడు సీమరాజా గారు ఎప్పటి నుంచో నేను అడుగుదాం అనుకుంటున్నా, వైసీపీ క్యాడర్ ఎవరైనా వస్తే ఈ క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పల్నాడు వెళ్ళి పల్నాడు ప్రాంతం మంచినీటి దాహార్తిని తీర్చడానికి ఇక్కడ మెడికల్ కాలేజీ కడుతున్నాను అన్నాడు. అర్థమైందా నేనేం చెప్పాను? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట ఎందుకు అన్నాడో నాకు అర్థం కాల. పల్నాడు ప్రాంతంలో మంచినీటి దాహార్తిని తీర్చడానికి మెడికల్ కాలేజీ కడుతున్నాడట. సార్ అప్పుడు కొద్దిగా ఎంజీ డోస్ తగ్గి వాడుతా ఉన్నాము, ఆ ఎంజీ డోస్ వల్ల ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. రకరకాలైనటువంటి మాటలు వ్యాఖ్యలు చేస్తున్నాము. మీరు ఒకదానికే పట్టుకొని వచ్చి ఈడ మీడియా ముందు మాట్లాడటం అనేది మా అన్నను బదనాం చేయొద్దు. ఇప్పుడు మాట్లాడండి, ఏం మాట్లాడతారు? 2.0 ఉన్నాడు, రేపు మళ్ళా వస్తాడు, ప్రజల్లోకి వస్తాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, డోస్ పెంచుకొని వచ్చాడు లండన్ నుంచి, మామూలుగా ఉండదు ఇంకెవరం. ఇప్పుడు 1.0లో 16 నెలలు జైల్లో ఉన్నాడు, 2.0 అంటే 32 నెలలు ఉంటాడా? సరే 32 నెలలు ఉంటాడా, 42 నెలలు ఉంటాడా అనేది పక్కన పెట్టండి సార్. మనిషి అయితే 2.0 అని అన్నాడు కదా, ధైర్యంగా చెప్పే మొగోడు 11 స్థానాలు ఉన్నాయి. 1.0లో 16 నెలలు ఉన్నాడు, 2.0లో 16 × 2 32 నెలలు లోపల ఉంటాడు, అంతే కదా? లోపల ఉండలే సార్, చెప్పన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరిగేటువంటి మొగోడు ఎవడైనా భారతదేశంలో ఉన్నాడా? సీమరాజా గారు చెప్పుకోవటమే సార్, ఎవరైనా ఉన్నారా భారతదేశంలో బెయిల్ మీద ఇన్ని సంవత్సరాల పాటు? ఉన్నాడుగా మీ అన్న, ఇక అవి చెప్పుకుని బతకటమే. మరి మా ఊరి మా ఊరు మొత్తానికి మీ వైసీపీ క్యాడర్ మొత్తానికి జైలుకి వెళ్ళటం, బెయిల్ మీద ఉండటం అదొక డిగ్రీ లాగా చెప్పుకుంటా ఉంటే రాష్ట్ర ప్రజలు దౌర్భాగ్యం. మా పార్టీలో ఉండేటువంటి మాజీ మంత్రులైనా, ప్రస్తుత శాసనసభ్యులైనా, అతను ముందు శాసనసభ్యులైనా ఎర్రచందన స్మగ్లర్లు, పీడియాక్లు ఉండేవాళ్ళు, ఎర్రచందన వదోళ్ళు, ఇసుక, మైనింగ్, గంజాయి, రకరకాలైనటువంటి వ్యక్తులకే మేము టికెట్లు ఇచ్చాము. మాదిరి చదువుకున్న వాళ్ళకు, డిగ్రీలు చేసిన వాళ్ళకు, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు ఎంపీ టికెట్లు ఇచ్చేది అవన్నీ మాకు కుదరదు. మా పార్టీలో మాకు ఈ విధంగా ఉంటేనే మాకు. చిన్న డౌట్ అడగచ్చా సీమరాజా గారిని? చెప్పండి కీర్తన గారు. సీమరాజా గారు, నాది కూడా కడప జిల్లాని, రాయలసీమ బిడ్డని. నేను కూడా ఒక చిన్న డౌట్ ఏంటంటే 1.0లో ఆయన వచ్చి ఎంతసేపు పరదాల మధ్యలో చాటుగా చెట్లు నరుక్కుంటూ వెళ్ళాడు. ఇప్పుడు 2.0 అంటే బెంగళూరు నుంచి ఆయన పరిపాలన సాగిస్తాడా, ఎట్లా అక్కడే ఉండిపోయేసి ఇక్కడ రాజకీయం చేస్తాడా? ఏమో మా బెంగళూరు పోవచ్చు, లండన్ పోవచ్చు, కార్యకర్తలు పాలిస్తారు ఈసారి.
ఈసారి కార్యకర్తలు పాలించారు, ఎందుకంటే కార్యకర్తలు ఈసారి మీకు మామూలుగా ఉండదని చెప్పి ముందే చెప్పినాడు. ఇది 2.0 ఒక్కొక్క ప్రపంచంగా మేము సూచించబోతా ఉన్నాం. మీరు ఎన్ని చేసినా కూడా మాకు 11 స్థానాలు వచ్చినప్పటికీ మేము మళ్ళా 178 స్థానాలు గెలుచాం. అంటే ఒకటి శంకుస్థాపనలు, శంకుస్థాపనలు చేస్తారు. కార్పొరేట్ ఒకటి 2 ఉన్నాయమ్మా. అంటే శంకుస్థాపన మీద శంకుస్థాపనలు చేస్తారు కానీ పూర్తి చేయనంటారు. శంకుస్థాపనలు చేసేది మాకు అలవాటు, అది కూడా మేము కిందికి వంగి టెంకాయ కొట్టలేము, పూజారి పైకి ఎత్తుకోవాలా, రాయి మీద కొట్టాలా. అందుకే 30 సంవత్సరాలు అడుగుతున్నారండి. శంకుస్థాపన 29 లో చేస్తే 30 సంవత్సరాల్లో అది కంప్లీట్ చేస్తారు. అందుకే మేము 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటా అన్నాం. కానీ మా దురదృష్టవశాత్తు మేము చేసినటువంటి పనులు కావచ్చు, మేము రాష్ట్ర ప్రజలకు ఎర్ర టెండలో కూడా ఏ విధంగా సుక్కలు చూపించినాం అనేది కావచ్చు, ఏ విధంగా పోలీసు వ్యవస్థ అధికారులు అనకు తొత్తులుగా పనిచేసినారో కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి పనులు చేసినాం కాబట్టే ఈరోజు ఈ బతుకు వచ్చింది మాకు. ఎవరైనా మా పార్టీలో బయటకు వచ్చి నిర్భయంగా నా మాదిరి మాట్లాడేవాడిని మీరు ఒకటి చూపిండమా, ఎవరు రారు కదా. ఎవరు రారు, ఎందుకంటే అన్న అవసరం లేదు. ఇప్పుడు అన్న అధికారంలో ఉన్నప్పుడేమో మేము లెక్క సంపాదించుకున్నాం, ఈరోజు మా బిడ్డలో మేము బాగా ఉన్నాం, ఇబ్బంది లేదు అనేటువంటి లక్ష్యంగానే పనిచేశారు తప్ప అన్న మీద ప్రేమతోనో రాజారెడ్డి తాత మీద అభిమానంతోనో ఎవడూ పనిచేయలే. రాజా గారు, నాకు ఒక సందేహం, ఎవరు వచ్చి మాట్లాడాలన్నా కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఇస్తారా? ఆయన మాట్లాడాలన్నా ఏరే ఒడుతాడు, మా నువ్వు బలి అడుగుతావో ఆయనే చదివి మాట్లాడతాడు. అది వేరే వాళ్ళు పంపిస్తే వాళ్ళు దాన్ని బట్టి కొట్టి, ఇప్పుడు నిన్న విడుదల రజనీ కూడా అదే పనే, కాదంటే పేపర్ చూపిలేదు ఏమగినామా, ఆమె రూల్లో కూర్చొని 2 సేపు చదువుకొని, ఎందుకంటే ఆమె చదువుకునింది, ఆమె అమెరికాలో ఉన్నటువంటి బిడ్డ, ఏదో కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది. అన్నకున్నంత నాలెడ్జ్ ఎవరికి ఉండదులే, అది పక్కన పెడితే ఏదో ఆమెకు ఉండేటువంటి నాలెడ్జ్ లో బయటకు వచ్చి రాష్ట్ర ప్రధానికానికి చెప్పింది మా వైసీపీ పార్టీ శ్రేణులకు. అదేవిధంగా అక్క అధికారంలో ఉన్నప్పుడు, అక్క మంత్రిగా ఉన్నప్పుడు ఏదో 10 రూపాయలు సంపాదించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కానికి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో కొద్దిగా బూస్ట్ ఇచ్చేట్టుగా నేను ఉండాలి మీకు అన్నట్టు చెప్పింది. అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు విడుదల రజనీ వెనక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బూస్టింగ్ లాగా చెప్పారంట. అంతే, రాష్ట్ర ప్రజలు కూడా నిజమేమోనే, చెల్లూరుపేట ప్రజలు నువ్వేమో నిజమేమోనే అంటే గతంలో అంటే ఎట్టా ఓడించారు, మేము చేసినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా వేధించినామో కావచ్చు, ఇట్లా రకరకాలుగా. ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా ఏదో నిలబడిందిలే అనే దానికి అంతే. ఎన్ని రోజులు నిలబడతాదో మరి ఏమో నాకే అర్థం కావడం. అసలు రాజకీయాల్లోకి వచ్చే 7 సంవత్సరాలు కదా, రాజకీయాల్లో పుల్లారావు గారే కదా మా తీసుకొని వచ్చింది. మహానాడు వేదికగా నేను సైబరాబాద్ లో పెట్టినటువంటి మొక్కను మీ ముందు వృక్షమై పెరిగినాను అని చెప్పింది. మళ్ళీ ఆ పక్క పోయింది, మా పార్టీలోకి వచ్చింది, ఇంకొక దాంట్లోకి పోయింది, ఇంకొక దాంట్లోకి పోయింది, నేరుగా మా దాంట్లోకి వచ్చింది, పోయి టికెట్ తెచ్చుకునింది. ఈ 151 మంది గాల్లో ఎట్టయితే కొట్టుకోవచ్చారో ఏం కూడా ఆ గాల్లో కొట్టుకోవచ్చింది అదే బాపతే. ఆ బాపత నుంచి మొదలై ఇంకా కాళ్ళు కూడా మొదలు పెట్టింది. ఎందుకంటే రాజకీయంగా నువ్వు రాగానే ఒక ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచినావు, ప్రజల్లోకి పోయినావా పోలేదా, కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగిన పాపాను కూడా పోలా. కానీ ఈ గాలిలో కొట్టుకొని వచ్చినటువంటి మనిషి కాబట్టి దిక్కు తెలియలే, అసలే ఎవడు ఎదుటోడైనా తెలియలా. పుల్లారావు గారిని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో గతంలో మాకు తెలుసు. కానీ ఏందో నేనైతే ఎంత అవినీతి చేసి ఉంటుంది అనుకోవాలా వంశీ గారు. చెప్తా, ఇంకా ఉన్నాయి సీమరాజా గారు. ఆరోగ్యశ్రీ బిల్లుల్లో కమిషన్లు, అదైతే చిలకలూరుపేట నియోజకవర్గం ఈవిడ మినిస్టర్ గా ఉన్నప్పుడు స్టేట్ మొత్తం దల్లాల్సిన బ్లీచింగ్ పౌడర్ లో సున్నప్రాయి కలిపేసి ఎన్ని కోట్లు వేసేసిందో తెలుసా సీమరాజా గారు? మీ అక్క కనీసం నీకు ఇంత కష్టపడుతున్న పార్టీ కోసం నీకు కనీసం ఎప్పుడన్నా ఒక ప్రోత్సాహకరం ఇచ్చిందా మీ అక్క? ఆక్సిజన్ సిలిండర్లు కమిషన్లు, మందుల్లో కమిషన్లు, మెడికల్ సీట్లు మేము తెచ్చామని చెప్తా ఉన్నారు. శంకుస్థాపనలోనే కదా ఉన్నాయి, అవన్నీ శంకుస్థాపనలోనే ఉన్నాయి. ఇప్పుడు శంకుస్థాపన అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేనటువంటి మెడికల్ కాలేజీలకి విద్యార్థులు ఎవరైనా అడ్మిషన్ తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారే? మరి అదొక స్కామ్, ఇదొక స్కామ్. ఎన్ని స్కాములు మీ అక్క చేసినటువంటి స్కాములు అన్ని చెప్పుకుంటా పోతే మనకి డిబేట్ టైం రాదు. నిన్న మీ అక్క మరి నేను ఇక్కడే ఉంటా, రాజకీయం చేస్తా, మేము 2000 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడు ఎక్కడున్నా ఏ మూలం దానుకున్నా లాక్ వస్తానని చెప్తున్నటువంటి మీ అక్కకే కాదు, మీ అక్క జగన్మోహన్ రెడ్డి ఒకే మాట,
ఎవడెక్కడున్నా సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తాను పీక్కొస్తానని చెప్తా ఉన్నాడు. మీ అక్కకి మీ అన్నకి ఈ డిబేట్ సాక్షిగా సీమరాజా నువ్వు గనక వెళ్ళి మీ అన్ననో మీ అక్కనో కలిస్తే చెప్పు, మేము 2019లో అధికారం పోయిన తర్వాత నియోజకవర్గానికే కట్టుబడి ఉన్నాం, నియోజకవర్గంలోనే ఉన్నాం, గ్రౌండ్ లోనే పోరాడాం, మీ అక్క మీద అయితే ఇంకా ఎక్కువే పోరాడాం. మేము ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అధికారంలోకి వచ్చేది ఉండదు, నీకు 30 ఏళ్ళు రాజకీయం చేస్తానన్నావు, నువ్వు లైఫ్ టైం తీసుకో, నువ్వు లైఫ్ టైంలో మేము కాన్స్టిట్యున్సీస్ వదిలి ఎక్కడికి వెళ్ళాం, మాకు దాచుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు, పరిస్థితి రాదు. మా ధైర్యం చంద్రబాబు నాయుడు గారు, మా ధైర్యం లోకేష్ గారు, మా ధైర్యం దూలిపాటి నరేంద్ర గారు, మా ధైర్యం పత్తిపాటి పుల్లారావు గారు. అదే ధైర్యం వైసీపీ వాళ్ళకి కూడా కనిపిస్తుందండి వంశీ గారు, అదే ధైర్యం వైసీపీ వాళ్ళకి కనిపిస్తుంది. ఎందుకంటే రెడ్ బుక్ ఓపెన్ చేసినా దానికి సరైన శిక్ష పడట్లేదు అని చెప్పి ఆ ధైర్యం వైసీపీ మేడం వినండి, సరైన శిక్ష పడకపోతే విజయసాయి రెడ్డి అనేటటువంటి వాడు పార్టీ స్థాపించిన దగ్గర నుండి కాదు, జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి గారు మా తాత అయినటువంటి వ్యక్తి మంగంపేటలో మైనింగ్ చేసే నాటి నుంచి కూడా సీఏ గానే పనిచేస్తాను. వినండి, రాజారెడ్డితో పాటు తిరిగినటువంటి వ్యక్తి రెడ్ బుక్ కి భయపడి రాజకీయాలు వదిలేసి పారిపోయాడు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోలా, భయపడేటువంటి వ్యక్తి కాదు, భయపడింది ఆయన పొలం చేసుకుందామని పోయినాడు, వ్యవసాయం చేద్దామని. వైసీపీ ఖాళీ అయిపోయి ఈ వంశీ గారు వైసీపీ ఖాళీ అవడంతో పాటు ఆవిడ దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. ఆవిడ విదేశాలకు మళ్ళీ వెళ్ళిపోతారంట బ్యాక్. మరి ఎఫెక్ట్ ఎప్పుడు చూపిస్తారు? మేము పాటిస్తాం మేడం, ఆవిడ చెప్పిన సూత్రమే మేము పాటిస్తాం. సప్త సముద్రాలు అవతలు ఉన్నా కానీ లాక్కొస్తాం. ఆవిడ చెప్పిన సూత్రమే, ఆవిడకి ఒకటి మాకోటి ఉండదు కదా. ఇంకో మాట కూడా అన్నారు మేడం, చట్టం తన పని తాను చేసుకుపోయిందంట. ఆవిడ మినిస్టర్ గా ఉన్నప్పుడు, ఆవిడ చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అదే చెప్పారు రజనీ గారు, చట్టం వచ్చింది అది పేపర్ మాట్లాడాలి. ఏం చేస్తుంది? ప్యాలెస్ నుంచి వచ్చింది ఏదైతే వచ్చిందో అదే మాట్లాడాలా. అది మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం అయితే జరుగుతుంది. ఇప్పుడు కూడా తన పని తాను చేసుకుపోతానే ఉంది సీమరాజా గారు. చట్టం ఎప్పుడు తన పని తాను చేసుకుపోతానే ఉంటది. కాకపోతే రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం అప్పట్లో చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మా కూటమి ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది. తేడా ఏం లేదు. కానీ రెడ్ బుక్ అదొకటి చెప్తే కొంతమంది మా వాళ్ళు అతిగా ప్రవర్తించిన వాళ్ళకి ఒక రోజు కొద్దిగా ఎవరు ఏమన్నా దానికోండ్రా స్వామి కొద్ది రోజులు ఏమన్నా చెప్తాం. చిలకలూరుపేటలో ఆర్కే హాస్పిటల్ ఉండాలి సీమరాజా గారు. ఆ హాస్పిటల్ ఎందుకు మూసేయించింది? ఎక్కడ? వైసీపీ హయాంలో చిలకలూరుపేటలో ఆర్కే హాస్పిటల్ ని ఎందుకు మూసేయించింది? కమిషన్ రాక. రైట్. అట్లాంటి హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నున్నాయో తెలుసా? క్యూ కడతా ఉన్నారు విడుదల రజనీ గారి బాధితులు అందరూ కూడా. సో సీమరాజా గారు, మీరు గనక కలిస్తే మీ అక్కకి చెప్పండి, అక్క నువ్వు నేను జగనన్న తప్ప ఎవరు పార్టీలో మిగిలేటట్లేరు, నువ్వు ఆవేశపడి వీర శపథాలన్నీ చేయొద్దు, చేస్తే మళ్ళీ మనకి ఈ బూమరాంగులు అవుతాయి, చట్టం తన పని తాను చేసుకుపోయిందని చెప్పి నువ్వే అంటా ఉన్నావు కాబట్టి మనం బఫూన్లు అవుతామని చెప్పి సీమరాజా గారు చెప్పాలి. మీకు ఇంకా అర్థం కాలేదు, మేము ఆల్రెడీ బఫూన్లు అయిపోయాయి, ఇట్టున్నది మా బతుకు. కానీ నేనేం చెప్తా అంటే వంశీ గారు, మీరు రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? మా వాళ్ళు కొంతమంది అతిగా ప్రవర్తించి అతిగా మాట్లాడినటువంటి వాళ్ళు మంత్రులే ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. కొద్దిగా వాళ్ళని ఏమన్నా దానికోమనన్నా చెప్తాం. ఇప్పుడు భయపడే కదా, భయపడతామ్మా. నువ్వు అడుగుతావు ఈ చట్టం కినది. మేమైతే రాజారెడ్డి రాజ్యాంగం పోలీస్ స్టేషన్ కనిపించలేదని చెప్పారు. రెడ్ బుక్ కి దేనికి భయపడము అని చెప్పి అంటున్నారు కదా. మరి అంటారు లోపల ఎంత భయపడతారో నాకు తెలుసు. నేను మాట్లాడేటప్పుడు నాకు చెప్తారు. నేను మాట్లాడితే ఇప్పుడు అన్న 4 గంటలప్పుడు కల్లో మాట్లాడినట్టు నేను 3కో 4కో మాట్లాడతా. మా బతుకులన్నీ కల్లో మాట్లాడేటియే. ముందు కల్లో మాట్లాడి ఆ తర్వాత ప్రజల్లోకి వచ్చి చెప్తాం. ఇప్పుడు నాతో కూడా కల్లో మాట్లాడతారు. ఎప్పుడు రాజా ఎప్పుడు మాట్లాడతావు, ఏంది కథ, ఈ బుక్ ఎప్పుడు తెరుస్తారంట, ఒకసారి అడుగట్టా అంటే నేను అందుకు వంశీ గారిని అడుగుతా ఉండా, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఏంది కథ అని. వంశీ గారు ఆల్రెడీ చేశారు. ఆల్రెడీ రెడ్ బుక్ అనేది మేము చెప్పినట్లుగా అన్యాయాలు అక్రమాలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా భయపడాల్సిందే. భయపడే పారిపోయాడు విజయసాయి రెడ్డి అనేటటువంటి మీ పార్టీ నెంబర్ 2 పారిపోయాడు. ఆ తర్వాత ఆ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు, భవిష్యత్తులో వాళ్ళు కూడా పారిపోతారు. నేను చెప్పినట్టు మిగిలేదు నువ్వు, మీ అక్క, మీ అన్న.
వీళ్ళు అక్కడ ముగ్గురే మిగులుతుంది మిగులుతారు. అనుకుంటా. నేను ఇన్ని కథలు పడితే ఇంకా అక్కడ మిగులుతుంది. ఆమె కూడా ఏదో ఒకటి దారి చూసుకోను, లేదంటే మళ్ళా ఆడైతే చెట్టు పెట్టినా వాడికి పోయి ఏమన్నా పని చేసుకుంటాదో. సరే ఏడున్నా కూడా మీరేమో పోనొచ్చే వ్యక్తులు కాదు, చట్టం మీరు కాదు. అంటే మీరేదో మీరే చేస్తారు. చెప్తున్నారు కదా, సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొస్తాము అని చెప్పి అన్న అధికారులు, చెప్పినాడు. అదే అందుకే అంటున్నా. అన్న చెప్పినాడు. వీళ్ళు ఏమంటున్నారు, ఎక్కడికి బాబులేదు మీరు. ఇంకో మాట కూడా సీమరాజా గారు, నిన్న మీ అక్క ఇంకో మాట కూడా అన్నారు, పుల్లారావు గారు నా మీద ఫోకస్ పెట్టారు అని అంటా ఉన్నారు. పుల్లారావు గారికి అంత టైం లేదు, నీ మీద ఫోకస్ పెట్టే అంత తీరిక పుల్లారావు గారికి లేదు. పుల్లారావు గారు ఒక గంట సేపు కాన్సన్ట్రేట్ చేస్తే, రాజకీయ అనుభవం ఎంత, ఏం రాజకీయ అనుభవం ఎంత, పుల్లారావు గారు ఒక గంట సేపు మీ అక్క మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు చెప్పండి, మీ అక్కను కలిసినప్పుడు మీరు చెప్పండి, పుల్లారావు గారు మీ మీద ఒక గంట సేపు కాన్సన్ట్రేట్ చేస్తే మీ పేరు గూగుల్ సెర్చ్ లో కూడా వెతికినా దొరకదు అని చెప్పేసి మీ అక్కకు ఒక మాట మీ మాటగా చెప్పండి. ఎందుకంటే ఆవిడ మంచి కోరుకునే మనిషి, ఆవిడ మంచి కోరుకునే మనిషి కదా. మీరు మీ అక్కకు ఒక మాట చెప్పండి, ఆ మాట చెప్పండి. పుల్లారావు గారు కాన్సన్ట్రేట్ కీర్తన్ చేస్తే గారు, గూగుల్ సెర్చ్ లో కూడా దొరకదు. గత ప్రభుత్వ హయాంలో అసలు అక్రమ కేసులే పెట్టలేదంట, పీస్ఫుల్ గా ఉండడం కోసమే అలా చట్టం తన పని తాను చేసుకుపోయిందని చెప్పి రజనీ గారు అన్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందండి? ఇప్పుడు పైన మేము పేర్కొన్న లిస్ట్ అంతా వాళ్ళ ప్రభుత్వంలో పెట్టిన కేసులే కదా, మా ప్రభుత్వంలో పెట్టిన కేసులు అయితే కావు కదా. అండ్ ఇప్పుడు మేము కేసులు పెట్టడానికి ముందుకు వస్తేనే కంగారు పడిపోతుంది. మళ్ళీ ఇంకా సైకోయిజం అంతా చూపించి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజల్లోకి వెళ్లకుండా జీవోలు పాస్ చేసిన కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే కదా. ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద, ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తూ ప్రభుత్వ ఉద్యోగులను కాపలా పెట్టిన దరిద్రపుట్టి పరిపాలన ఎక్కడైనా ఉంటుందా? లేదు మద్యం షాపుల మీద రాబో రోజులకు అప్పులు చేసేంత నీచమైన ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా? అంటే ఖజానాని మీరు డెవలప్ చేసుకోవాలంటే, రెవెన్యూ ఇన్కమ్ ని డెవలప్ చేయాలంటే ఎలా ఆలోచించాలనే కాన్సెప్ట్ కూడా తెలియక మద్యం మీద మేము కేంద్రీకృతమై పరిపాలన చేస్తాము, మేము సంక్షేమ పథకాలకు కూడా మద్యం ద్వారా వచ్చి అప్పుల ద్వారా చేస్తాం, తనఖాలు పెడతామని అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టి మేడం మా అన్న బట్టన్ వచ్చినాడు కదా, ఎన్నిసార్లు ఒత్తిరాడు. సరే ఛార్జింగ్ పెట్టో లేదంటే బ్యాటరీ లేసో ఏదో ఒక రూపాన్ని అయితే ఒత్తిరాడు. అది సచివాలయం తాకట్టు పెట్టాడా, లేదు తహసీల్దార్ ఆఫీసులు ఏమన్నా తాకట్టు పెట్టినాడా, లేదు ప్రభుత్వానికి సంబంధించిన భూములు అయితే ఏమన్నా తాకట్టు పెట్టినాడా, ఏదో ఒక రకంగా ఏదో ఒకటి తాకట్టు పెట్టి సరే రాష్ట్రంలో ఉండేటువంటి ఈ వ్యవస్థలన్నీ పక్కన పెట్టేచ్చే, రాష్ట్రంలో రోడ్లు ఎటన్నా ఉండి ఆర్టీసీ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినాం, అదేవిధంగా కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినాం, నిత్యావసర ధరలు ఏ విధంగా పెంచినాం, మద్యం షాపుల్లో వచ్చిన ఆదాయం దాన్ని చూపించి ఎవరైతే ముందు బాబులు ఉంటారో వాళ్ళ కిడ్నీలు లివర్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఏదో ఒక రకాలంటే బటన్ అయితే వచ్చినాడా లేదమ్మా అది చెప్పు. మరి అంత బటన్ నొక్కితే మళ్ళీ మీకు ఎందుకు సార్ 11 సీట్లు వచ్చాయి? అదేమో మాకు అర్థం కావాలనిపింది. అందుకే బటన్ నొక్కితే ప్రజలు ఓట్లేరు అంటే పసుపు కుంకుమ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసేటారు కదా. ప్రజలకు ఒక నమ్మకం ఉంటది ఏంటంటే మనం ఎవరికి ఓటేయాలి, ఏ పరిపాలన మనకు మంచి చేస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఈ 5 ఏళ్లలో మీరు పెట్టిన ఆ రాక్షస పరిపాలన చూసి అర్థమైపోయింది, కూటమి ప్రభుత్వమే మనకు కరెక్ట్. ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వకపోవడమే ఇంత నాశనానికి దారి తీసింది అని క్లియర్ గా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాతే కూటమితో జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలిసిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యి ఈ రోజు చేసిన తప్పుని వాళ్ళు పరిస్థితిని చేసుకున్నారు. మనం గమనించితే, ఎందుకంటే మేము మాటలు చెప్పే ప్రభుత్వం కాదు సార్, చేతల్లో చూపించే ప్రభుత్వం. అలాగే 6 నెలల్లో మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, నాయకులు మీరు చూస్తున్నారు కూడా. ఇక్కడ మీ వాళ్ళ బాధ అంతా బయటకు వస్తే మా మీద కేసులు పెడుతున్నారు, మాకు రెడ్ బుక్ చూపిస్తున్నారు, భయపడిస్తున్నారు. అంతేగాని మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? నేను తప్పు చేసినానని నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోవు అంటే తప్పు చేసామనే కదా. అప్పుడు అదే మా ఒప్పుకోనప్పుడు తప్పు చేసిట్టే కదా. అందుకే మేము కూడా చెప్తున్నాం కదా, మేము కేసులు అయితే నిదానంగా చేయట్లేదు సార్. మీలాగా అక్రమ కేసులు అయితే బనాయించకూడదని ఆశ తూచి కూటమి ప్రభుత్వం బిహేవ్ చేస్తా ఉంది. రెడ్ బుక్ ని మేము ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో పెట్టడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఎందుకు పెట్టట్లేదు? ఆ పెట్టేచ్చే భిన్నా స్టంట్లు వేసుకోకుండాను, లేదంటే బీపీలు షుగర్లు అవుతాయి. ఎప్పుడు వచ్చాదో మన పేరు రేపు వచ్చాదేమో ఈ ఆలోచనతో 2-3 స్టంట్లు కూడా వేసుకోమన్నారు మా వాళ్ళు. ఏం చెప్తావు దీనికి? ఇంకా సీమరాజా గారు, మీ అక్క చేసిన మరో అరాచకం ఒకటి చెప్తాను వినండి. రంజాన్ నెలలో ఆవిడ బార్ లో 2 ముస్లిం సోదరులు కల్తీ మద్యం తాగి చనిపోయారు మీ అక్క మినిస్టర్ గా ఉన్నప్పుడు. అవును, వాస్తవం. చనిపోతే ప్రెస్ వాళ్ళు వస్తా ఉన్నారని చెప్పేసి కుటుంబ సభ్యుల్ని కూడా హడావిడి చేసి ఆ బాడీస్ ని క్రిమేషన్ చేయించింది మీ అక్క. అవును, ఇంకోటి ఉంది, వాడు పాపం కూలీ చేసుకుని బతికే. మరి ఈ రోజు బాధితుల తరపున నిలబడి మీరేం చేశారు?
ఇంకోటి ఏంటంటే 2021లోనో 22లోనో డేట్ సరిగ్గా గుర్తులేదు, నారా లోకేష్ గారు ఒంగోలు నుండి రిటర్న్ జర్నీలో ఇంటికి వెళ్తున్నారని తెలుసుకుని చిలకలూరుపేటలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా ఒక బైక్ ర్యాలీ లాగా ఆయన కార్ ని ఫాలో అయ్యారు. చిలకలూరుపేట బైపాస్ రోడ్ హైవే మీద ఆయన కారు ఫాలో అయితే అప్పట్లో టౌన్ సిఐగా ఉన్నటువంటి వ్యక్తిని విడదల రజనీ గారు పిలిచి వాళ్ళందరి మీద కేసులు కట్టమని అంటే, మేడం అది ఎలా కేసు కడతాము, అది కట్టేది లేదు, అది కేసు కట్టలేను మేడం అని అన్నందుకు ఆ సిఐని విఆర్ కి పంపించి మళ్ళీ అతనికి 3 సంవత్సరాలు పోస్టింగ్ లేకుండా చేసినటువంటి ఘనాపాటి ఈ విడదల రజనీ అక్క. మా పార్టీలో ఇన్ని చేసిన పాపం పండి మొట్టమొదటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితేనే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా పాపం ప్రెస్ ముందుకు వచ్చేసి బాధపడిపోతా ఉంది మీ మొక్క. ఇప్పుడు మా బాధ అదే సార్, రెడ్ బుక్ ఓపెన్ చేసేచ్చే ఏదో అయ్యేది అవుతుంది, ఎవరు ఉంటారో బయట ఉంటారు, పోయే వాళ్ళు పోతారో, సరే ఏదో ఒక రూపంలో బయటకు వచ్చారు. మళ్ళా ఈ రోజు ఈ టెన్షన్లు ఎందుకని నేను అనేది, మా వాళ్ళు ఇదే బాధపడతారు. కొంతమందికి జ్వరాలు వచ్చాయి, ఏం చేద్దాం అంటారు, త్వరగా చెప్పండి ఏదో ఒకటి రెడ్ బుక్ లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పని అడుగుతున్నారు ఫైనల్ గా, అంతే కదండి? అంతే. అవి అసలు బయటికి చెప్పరు సీమరాజా గారు. రెడ్ బుక్ చట్టం తన పంతాన్ని చేసుకుపోయినట్టు రెడ్ బుక్ కూడా తన పంతాన్ని చేసుకుపోతుంది. ఆ రెడ్ బుక్ వల్ల భయపడుతున్న వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది ఇప్పటికే. నేను కూడా నేను అన్న కోసం పనిచేసినానే, ఏమన్నా నా పేరు ఏమన్నా ఉన్నదా, అయినా నేనేం తప్పులు చేయలేదులే అనేటువంటి ధైర్యంతో నేనున్నా. ఆ పార్టీలో ఉండడమే తప్పు కదా. ఆ పార్టీలో ఉంటామంటే నేను అన్నను ప్రేమించే వ్యక్తిని, రాజారెడ్డి తాతగారి నుంచి మాకు సన్నిహితాలు ఉన్నాయి. ఆ పార్టీలో ఉండి వాళ్ళని సపోర్ట్ చేయడమే పెద్ద తప్పు. వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసి సమాధేస్తున్నారు అంటే వాళ్ళ అన్నని ముఖ్యమంత్రి చేయాలంటే మరి ఆ మాత్రం సపోర్ట్ చేయాలి కదండి. ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉంటారండి, అది ఆయన గమనించుకోవాలి. నేనైతే ఏం తప్పులు చేయలేదు మా, న్యాయమే చట్టంగానే మాట్లాడతా. ఇక్కడ గుజ్జని సపోర్ట్ చేస్తున్నాం, అదే పెద్ద తప్పు కదా. లేదు మా అంటే నేను అన్నను ప్రేమించే వ్యక్తిని, అభిమానించే వ్యక్తిని, ముఖ్యమంత్రిగా ఆయన 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండిన తర్వాత ప్రధానమంత్రి అవుదాం అనుకున్నాడు. సరే ఆ లక్ష్యంగానే ముందుకు పోతాం. అయితే సీమరాజు గారు, ఇప్పుడు తల్లిని చెల్లిని మోసం చేసినటువంటి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విడుదల రజనీ గారిని ఎందుకు అంత సపోర్ట్ చేయాల్సి వచ్చింది? షర్మిల గారితో రాఖీ కట్టించుకోలేదు, కానీ కేవలం రజనీ గారితో అయితే రాఖీ కట్టించుకున్నారు, ఆవిడకి అంత సపోర్ట్ ఇచ్చారు. ఎందుకంట? జైల్లో 16 నెలలు ఉన్నాడు అన్న. ఎవరు తిరిగినారు మా? షర్మిల తిరిగింది. అదే విధంగా చూసుకుంటే విజయమ్మని ఏ విధంగా వాడుకున్నాడో అవసరానికి వాడినాం. అందులో భాగంగానే అవసరానికి అక్కడ మాకు కొద్దిగా మైనింగు, అదేవిధంగా ఇంకో రకంగా ఏమైనా అడ్డం పెట్టుకొని ముందుకు పోయినటువంటి పని. అందుకని ఆమె దగ్గర రాఖీ కట్టించుకున్నాడు. ఈ రోజు ఆర్కే రోజా ఉన్నది. ఆర్కే రోజా గారు కూడా ఇదే కొలవలేక వచ్చారు. ఆర్కే రోజా గురించి కూడా మళ్ళీ మీరు డిబేట్ పెట్టాలా, వీళ్ళతోనే కూర్చోవాలి. నేను మళ్ళా అతి త్వరలోనే అది కూడా జరుగుతుందని నేను అనుకోండా. అదే విధంగా చూసుకుంటే విడుదల రజనీ గారు బ్రహ్మాండంగా అన్నకు దగ్గరగా ఉన్నారు. అన్న చెప్పింది అలా చేశారు. అన్న దేంట్ మీద సంతకం పెట్టమంటే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు. సరే ఏమికి ఎంత వాటా వచ్చిందో మరి అన్న ఎంత తీసుకున్నాడో అది వాళ్ళిద్దరికే తెలియాలి, మనకైతే తెలియదు. మా ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మా అన్న ఏది కూడా బయటికి చెప్పడం, వచ్చిన రూపాయిని వెనకేసుకోవడం తప్ప దాన్నే ముందుకు ఎత్తుకొని పోయే పని లేదు. చెల్లిని తల్లిని బ్రహ్మాండంగా వాడుకొని ఈరోజు రోడ్ల మీద వదిలేశాడు. ₹1 బిల్ల కూడా వాళ్ళకి ఈ బోర్డు అది జరగదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉండిలో లెక్కేచ్చా మళ్ళీ వెనక్కి వచ్చదా? రాదు. అన్న కూడా అంతే. ఆ రోజు మా రాజశేఖర రెడ్డి చెప్పినప్పటికీ అది నెరవేర్చేటువంటి పనులు మేమైతే లేము, అది కుదరదు, జరగదు. అది మేము అవసరానికి వాడుకొని వదులుతాం అంతే. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు ఇచ్చినాము, 150 స్థానాలు ఇచ్చినారు మాకు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మేము మళ్ళా ఓట్లు అడుగుతామని చెప్పి రాష్ట్రంలో చెప్పిన మాట వాస్తవం. కానీ ఎందుకు ఇలా మరి ఇప్పుడు ఇంట్లో తల్లికి చెల్లికి న్యాయం చేయలేదే జగనన్న, మనకేం చేస్తాడో అని కూడా ఆలోచన చేసి ఉండొచ్చు కదా. నేను అధికారంలోకి వచ్చినాక ఆడబిడ్డలు రోడ్డు బడికి తిరుగుతాడు, బట్టలు వేసుకొని తిరుగుతాడు, స్కూల్కి పోతాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడి ఈ కథ వచ్చింది మాకు. అయితే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముసలాడు అని చెప్పి కామెంట్ చేసేవాళ్ళు కదా. మరి ఇప్పుడు సీనియర్స్ అయిన శైలజానాథ్ గారిని, ఉండవల్లి గారిని పార్టీలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నారు? అది వాళ్ళ తెలియాలి, అది నాకైతే తెలియదు. నా ఆధారాల నేను ఎప్పుడు కూడా నేను అబద్ధం చెప్పను, నిజాలు నిర్భయంగానే చెప్తా. ఏది జరిగిందో అదే చెప్తా. ఎవరు నేను ఆహ్వానించేది ఇప్పుడు వచ్చితే అందరికీ కండువా కప్పేదే, ఇదే పనే, ఈ పనిలోనే ఉంటాడు. ఎవరు వచ్చినా కదా ఎవరైనా రావద్దా?
రాండి 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 అగ్గువ అనేటువంటి పరిస్థితి అయిపోయింది మాది. ఇంకా అట్టున్నది పరిస్థితి. ఎవరు ఉంటారు ఉండేవాళ్ళు పెద్ద తలకాయి. ఇప్పుడు సజ్జల గారు కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు రావట్లేదు ఆయన? ఎందుకు రాలేదంటే వీళ్ళు అదే మేము చేసిన పనులు చూస్తే ఒక్కొక్కటి వీళ్ళు బయటికి తెచ్చారు. అన్న చేసింది ఏమో రోంతుండదా, సజ్జల అన్న చేసింది, సజ్జల అన్న కొడుకు చేసింది ఏమో రోంతుండదా. మరి ఎన్ని బయటకు వచ్చినాయంటే మా పరిస్థితి ఎట్లుంటుంది? అందుకని చెప్పి కొద్దిగా సైలెంట్గా అన్నా ఉంటే వీళ్ళు సైలెంట్గా ఉంటారా ఏంటి అనేది ఆలోచన చేస్తున్నాడు అన్న. అందుకని సజ్జల గారు బయటికి రావట్లేదు. అప్పట్లో మరి సకల శాఖ మంత్రి అయ్యుండి ఆయనే కదా ఉంటాడు. ముందు ఈడ ఉంటాడు ఈయన. ఇదారి నెట్నే రెండో డోర్లు ఎక్కడ పోయేది ఉండదు. ఈడ ముందు కూర్చొని మంత్రి కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ఆధార్ నట్నే మాట్లాడి పంపించేది. ఆయన్ని కలిసేటువంటి ఏది లేదు. మరి 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నామా? మా అన్నగారు తప్పు చేశాడు, నేను తప్పు చేయలేదల్లా. 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ప్రజల్లోకి పోయి ఏంది కథ, ఇప్పుడు బాబు గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ఈ వయసులో కూడా ఆయన ప్రజల్లోకి పోయి కూర్చొని మాట్లాడుతున్నాడు, ఏంది కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాడు. మనం అధికారంలోకి వచ్చినాం, మనం ఈ విధంగా అప్పులు పాలు అయిపోయినాం, మనం ఖచ్చితంగా అన్నీ చేద్దాం, మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చాడు. మనం కూడా ఆ రోజు భరోసా ఇచ్చుంటే అప్పుడు ప్రజల్లోనే ఉన్నారంట కదా, కార్యకర్తలు పట్టించుకోకుండా ప్రజల్లోనే హెలికాప్టర్ వేసుకో మీనమ్మ. పులివెందుల్లో తిరగాలన్నా ఈ పరదాపట్లు ఒక పక్క బారికేడ్లు పెట్టుకొని 100 మంది పోలీసుల వాళ్ళలో బతికినాము. ఎవడికి తెలిసి చిన్నపిల్లలనే చెప్తాడు మా పులివెందుల్లో. ఆ విధంగా చేయబట్టే ఈరోజు ఇది. ఆ రోజు కూడా ప్రజల్లో కన్నా ఇదే విధంగా ప్రజల్ని అదేవిధంగా అప్పుడున్నటువంటి మంత్రులు అప్పుడున్నటువంటి శాసనసభ్యులను అందరినీ కూర్చొనబెట్టి ఆ మీటింగ్లని అయ్యని పెట్టుకొని ఉంటే ఈ గతి పెట్టినది కాదు. మరి మేము సుప్రీంలో పో అంటా ఉంటే ఎవడు ఉంటాడు? అంటే అసలు ఎవరు అక్కడ మాట్లాడరా? ఎవడు మాట్లాడు. సజ్జలతో మాట్లాడడానికి పోవాల్సిందే. మాట్లాడేట ఇంటే పోతే కదా ముందా ఇంట్లో నుంచి అన్న బయటికి రాకపోయా, బ్రహ్మాండంగా కంచి కట్టుకున్నాడు, కనీసం గోవలు కూడా ఇంట్లో బాగుంటా, గోవచ్చి కూడా ఏం చేస్తుందో అనేటువంటి ఒక దీంట్లో బొత్తా ఉంటాడు. మరి మీ వదినమ్మ గారు వెనక పార్టీని నడిపిస్తున్నారని చెప్పి అనుకుంటున్నారా మీరు? 100% అనుకుంటాను. ఎందుకంటే అన్నకు అంత ఉండాలని నేనైతే అనుకోవాలా. కొద్దో గొప్ప ఉండొచ్చు, అసలే నేను లేకుండా లేదు అని చెప్పను. కానీ వదిన గారు బ్రహ్మాండంగా వెనకలు ఉండైతే ఇప్పుడు మా విజయసాయిరెడ్డి గారు పోవడానికి కూడా కారణం ఆమె. మెయిన్ సజ్జల గారు బయటికి రాకుండా మాట్లాడుకుంటూ ఉండేదానికి కారణం ఆమె. ఇప్పుడు విడుదల రజనీ అంటే బ్రహ్మాండంగా సిల్వర్పేటలో అభివృద్ధి చేసింది, బ్రహ్మాండంగా మన వంశీ గారు చెప్పినారు కాబట్టి ఆ విధంగా అభివృద్ధి చేసింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా పోయి మాట్లాడాలని అంటే ఆమె వచ్చింది. లేకంటే ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి వ్యక్తి కూడా కాదు. ఇవన్నీ కూడా వదిలే చూసుకుంటుంది. మరి ఈ రాష్ట్రకి ఏమవుతుందో, అన్నేమో 30 సంవత్సరాలు అధికారం ఉండాలంటారు, ఇది నా మీద అంతా భారం ఉన్నది, ఏం చేయాలనో ఎట్ చేయాలనో చూడాలి. మన వంశీ గారు చిలకలూరుపేటలో చాలా అభివృద్ధి పనులు చేశామని చెప్పి రజనీ గారు అంటున్నారు కదా, మరి గంజాయి కూడా అక్కడ ఎక్కువగా కూడా గంజాయి వాడకం కూడా జరిగింది. అసలు ఈవిడే దగ్గరుండి అమ్మించారు మేడం. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదాయ వనరుగా మార్చేశారు వైసీపీ నాయకులందరికీ కూడా గంజాయిని. అదే జరిగింది చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా. యువతను మత్తు పదార్థాలకు బానిస చేసి అభివృద్ధి అనేటటువంటి దానికి చిలకలూరుపేట నియోజకవర్గాన్ని దూరం చేసి ఈవిడ మంత్రిగా దోచుకుని ఈ రోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈవిడిని పోటీగా నిలబడితే డిపాజిట్లు కూడా రావు అనేటటువంటి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత ఈవిడ గుంటూరు వెస్ట్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. మీరు చూసారు కదా, మరి ఇందాక సీమరాజా గారు అన్నట్టు అక్కడ చెత్త ఇక్కడ చెత్తే కదా అన్నట్లుగా గుంటూరు వెస్ట్ లో కూడా ఈవిడిని తరిగి కొట్టారు. గంజాయి, మత్తు పదార్థాలు, కల్తీ మద్యం. ఈవిడ నిన్న ఇంకో మాట చెప్పారు మేడం, మర్చిపోయాను. చిలకలూరుపేటలో ప్రతిపాటి పుల్లారావు గారి హయాంలో పేకాట్లు జరుగుతున్నాయంట, ఇంకేంటి గంజాయి ఉందంట, మద్యం ఉందంట, ఈ బెల్ట్ షాపులు ఉన్నాయంట. నోటి మాట గాని ఇవన్నీ చెప్పేసింది ఈవిడ. మీరేం పెట్టగలుగుతారు? మొన్న సంక్రాంతి మా ప్రభుత్వం ఉంటే మొన్న సంక్రాంతికి గోవా నుంచి షిప్పులు కూడా వచ్చిండు. గోవా నుంచి షిప్పులు కూడా, అది అభివృద్ధి. మరి పేకాట, క్యాసినో అంటే మామూలు మాటలా? జగనన్న బ్రాండ్ ఉంది కదా, జగనన్న బ్రాండ్ అది ఎప్పుడు ఏర్లే పడతా ఉంటది. అదిగా సమస్య. క్యాసినో ఎవడైనా పెట్టిన మొగోడు ఉన్నాడా తెలుగు రాష్ట్రాల్లో? చెప్పండి మీరు. మీరే అన్నిటికీ మీరే. మరి అవన్నీ మాతో సాధ్యం, మీతో కావు. కూటమి ప్రభుత్వంతో అవ్వదు, మీ కూటమి ప్రభుత్వంతో అవ్వదు. ఈ డ్రగ్స్, ఈ బ్రౌన్ షుగర్, ఈ హెరాయిన్, ఈ కొకైన్ అన్ని కూడా గోవా వెళ్ళి మనళ్ళు కష్టపడతా ఉన్నారు యువత.
రాష్ట్రంలోనే ఇవన్నీ దక్కేటట్టు చేద్దామని చెప్పేసి పాపం Right. 5 సంవత్సరాలు 2019 నుండి 24 వరకు బాగా కష్టపడ్డారు. రైట్, కీర్తన్ గారు చివరిగా మీరేమంటారు? విడిచిపెట్టి మేము రాజకీయాలు చేస్తాము, క్యాస్ట్ లో నడిపినామని ధైర్యంగా ఒప్పుకుంటాము అంటే ఇంకా మనం ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం చేయలేము. అంతేగాని ప్రభుత్వం పరిపాలన అంటే ఎలా ఉండాలి అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూపిస్తూ ఉన్నా మార్పు రాకుండా మళ్ళీ అదే అరిగిపోయిన రికార్డ్ లాగా అదే వాంటెడ్ గా అదే స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ ఇంకొక 30 ఏళ్ళు ఇంట్లో కూర్చుంటారు. అదైతే కన్ఫర్మ్ గా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు అయితే ఏది మర్చిపోరు వీళ్ళు చేసిన అరాచకాలు, అన్యాయాలు. అండ్ డెవలప్మెంట్ లో ఎంత వెనక్కి వెళ్ళిపోయామంటే ఇక్కడ కన్నా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతుక్కోవడం చాలా మేలు ఒక కూలీ సైతం అనుకునే స్థాయికి ఈ రోజు ఏపీ రాజకీయాలు తెచ్చిపెట్టేశారు మేడం. రైట్, అప్పుడు తప్ప ఏమీ లేదు ఇక్కడ. సో కూటమి ప్రభుత్వాన్ని ఫాలో అయ్యి మాలాగా నడపడానికి చూడాలి తప్ప మేము ఇంకా పాత రాజ్యాంగం రాసుకుంటాం 2.0 బెంగళూరు నుంచి ప్యారిస్ నుంచి పరిపాలన చేస్తామంటే మాత్రం 30 ఏళ్ళు ఇంట్లో ఉండాలని ఫిక్స్ అయిపోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కీర్తన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బండారు వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సేమరాజు గారు డిబేట్ లో పాల్గొన్నందుకు.